హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్టివ్ నేను మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనకు రియల్మీ 3 Pro మొబైల్ గురించి చాలా రోజుల నుండి చాలా లీక్స్ అండ్ రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి. సో ప్రెజెంట్ చూసుకుంటే మనకు దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంతా కూడా బయటకు వచ్చాయి. సో ఈ రోజు వీడియోలో రియల్మీ 3 Proకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంతా కూడా చూద్దాం. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ మొబైల్ మనకు ఏప్రిల్ 22కి లాంచ్ అవుతుంది. సో 22కి లాంచ్ అయితే మనకు ఏప్రిల్ 28 లేదా ఏప్రిల్ 29కి సేల్కి అయితే వస్తుంది. ఇది ఫ్లిప్కార్ట్ ఆఫీషియల్. సో మనకు ఫ్లిప్కార్ట్లోనే ఈ మొబైల్ అనేది సేల్కి వస్తుంది. సో మనకి ఇప్పటివరకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే సో దీని స్పెసిఫికేషన్స్ అంతా కూడా ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే దీంట్లో 6.3 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ఉంది. ఇది మనకు వాటర్ డ్రాప్లెట్ నాచ్తో వస్తుంది. సో ఏదైతే మనం రియల్మీ 2 Proలో చూసామో సేమ్ అదే టైప్ ఉంటుంది మనకు డిస్ప్లే అంతా కూడా. సో ఇది AMOLED డిస్ప్లే అయితే కాదు, ఇది IPS LCD ప్యానెల్. సో చాలా రూమర్స్ అండ్ లీక్స్ అయితే వచ్చాయి. ఇది మనకు సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుందని చెప్పేసి. కాకపోతే అదంతా రూమర్సే. ఇది మనకు IPS LCD ప్యానెల్. అండ్ నెక్స్ట్ మనం హార్డ్వేర్ చూసుకుంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఉంది. సో ఈ బడ్జెట్లో చూసుకుంటే 15,000 చూసుకుంటే ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు మనకు స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తోనే. ఇది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. 10 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. అండ్ దీంట్లో GPU చూసుకుంటే Adreno 616 GPU ఉంది. సో ఇది లేటెస్ట్ GPU. సో దీని ఫ్రీక్వెన్సీ చూసుకుంటే కూడా మనకు 750 MHz ఉంది. సో మనకు గేమింగ్ కోసం ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు ఇది. సో ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉన్నారో సో ఈ హార్డ్వేర్ వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనము సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు ఆండ్రాయిడ్ పై వస్తుంది. సో కలర్ OS 6తోనే. నెక్స్ట్ మనం కెమెరా చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి 16 MP సెన్సర్, సోనీ IMX519 సెన్సర్. ఇది మంచి సెన్సర్ అని చెప్పొచ్చు. పెద్ద పెద్ద ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఈ సెన్సర్ని అయితే యూజ్ చేశారు. OnePlus 6, OnePlus 60, Oppo R15, Oppo R15 Pro, Oppo Find X, ఈ ఫోన్స్ అన్నిట్లో కూడా ఇదే సెన్సర్ని యూజ్ చేశారు. సో మంచి సెన్సర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి 5 MP సెన్సర్ చూసుకుంటే ఇది డెప్త్ సెన్సర్, పోర్ట్రేట్స్ అండ్ బోకే షాట్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకు 16 MP లేదా 25 MP ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. సో కరెక్ట్గా తెలీదు సో ఎంత మెగాపిక్సెల్ అనేది. కాకపోతే 13 MP కన్నా ఎక్కువనే ఉంటుంది అనేది మాధవ్ షేట్ అయితే చెప్పారు. సో కెమెరా గురించి మాట్లాడుకుంటేది సో కెమెరా గురించి చాలా శాంపుల్స్ అయితే పోస్ట్ చేస్తున్నారు. సో ట్విట్టర్ హ్యాండిల్లో చూసుకుంటే సో దీంట్లో మనకు నైట్ మోడ్ ఉంది, సో నైట్ సైడ్ మోడ్ ఉంది, అండ్ సూపర్ స్లో మోషన్ ఉంది, స్పీడ్ బర్స్ట్ ఉంది. సో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో కెమెరాలో. సో కెమెరాని అయితే వీళ్ళు కొంచెం ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. సో చూడాలి మొబైల్ ఫోన్ వచ్చాక మనకు రియల్ టైం కెమెరా పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో తెలుస్తుంది. డెఫినెట్గా మొబైల్ ఫోన్ వచ్చాక నేను Redmi Note 7 Pro కెమెరాతో కూడా కంపేర్ చేసి వీడియోస్ అయితే చేస్తాను. సో దానికోసం కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 3960 mAh బ్యాటరీ వస్తుంది. అంటే 4000 mAhకి దగ్గర అని చెప్పొచ్చు. ఇది మైక్రో USB పోర్ట్తోనే వస్తుంది, టైప్ C పోర్ట్ని అయితే ఇవ్వలేదు. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇది ఊప్ చార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్తోనైతే వస్తుంది. సో వీళ్ళ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇది. సో మనకు బాక్స్లో ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నట్టు కూడా మాధవ్ షేత్ అయితే చెప్పారు. సో ఫాస్ట్ ఛార్జర్ కోసం మనము బయట వెతుకోవాల్సిన పని అయితే లేదు. అండ్ దీంట్లో మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది బ్యాక్ సైడ్లో. అండ్ ఇది మనకు 4GB RAM 64GB వేరియంట్ ఒకటి, 6GB RAM 64GB వేరియంట్ ఒకటి, 8GB RAM 128GB వేరియంట్ ఒకటి. సో ఈ 3 వేరియంట్స్లో రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో బేస్ వేరియంట్ చూసుకుంటే 4GB RAM వేరియంట్ మనకు 15,000 రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇది Redmi Note 7 Proకి కాంపిటీటర్ అయితే అవుతుంది. అండ్ 6GB వేరియంట్ చూసుకుంటే మనకు 16,000 ఆ ప్రైస్లో రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ 8GB RAM వేరియంట్ చూసుకుంటే మనకు 18,000 లోపే రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఎగ్జాక్ట్ ప్రైసెస్ అయితే తెలియదు. సో ఈ 22కే మనకు దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ ప్రైసెస్ అయితే తెలుస్తాయి. సో ఓవరాల్గా ఈ ఫోన్స్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. సో ఇప్పటివరకు అందిన స్పెసిఫికేషన్స్. సో మీకు ఏ ఫీచర్ ఈ ఫోన్లో నచ్చింది కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేసుకోండి మొబైల్ ఫోన్కి సంబంధించి. సో ఈ వీడియో నచ్చే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఫస్ట్ మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.